కలిసి రండి. దేనికి? మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్లో ఈ మంత్ 16వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశం పెడుతున్నారు. సో దీనికి సంబంధించి కలిసి రండి అని చెప్పేసి అన్ని పక్షాలను కూడా మోడీ ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంది? పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎట్లయినా సరే మమతా బెనర్జీని ఓడగొట్టాలని చెప్పేసి మోడీ ఈరోజు ఆ యొక్క ఇంపాక్ట్ పడడానికి ఈ యొక్క పార్లమెంట్ సమావేశం పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ అయింది అనుకోండి, 100% అక్కడ మహిళా ఓటు బ్యాంక్ పైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏవైతే రాజకీయ ఎత్తుగడలు వేయాలో మోడీ ఆ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మమతను ఓడించడానికి నాకు తెలిసి మోడీ, అమిత్ షాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయరు. కానీ మమతా బెనర్జీని ఓడగొట్టడం మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మమతా బెనర్జీ మోడీకి ఒక కొరకరాని కొయ్యగా తయారైనట్టుగా తెలుస్తూ ఉంది. సో మహిళా రిజర్వేషన్ల అమల్లో భాగస్వాములు కండి, భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతను చాటుకుందాం. పార్లమెంట్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోడీ లేఖ. 2023లోనే ఆ చట్టం 30 నెలల తర్వాత గుర్తొచ్చిందా? ఆ నియోజకవర్గాల పునర్విభజన ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం. డీలిమిటేషన్ పై చర్చకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మోడీకి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ. సో దాదాపు ఈ బిల్లు 2023లో బిల్లు పాస్ చేసిరు. సో దానికి సంబంధించి మళ్ళీ 30 నెలల తర్వాత చర్చ చేస్తున్నాడు. అంటే 30 నెలల్లో కనీస పురోగతి లేకుండా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, హడావుడిగా దీనిపైన చర్చ చేద్దామంటే ఏందన్నట్టు? దీని వెనకాల ఉద్దేశం ఏంది? 100% పశ్చిమ బెంగాల్ ఎన్నికలే ప్రభావితం చేయొచ్చు అని ఒక వ్యూహ రచన ఇస్తున్నాడు మోడీ. సో దానిలో మల్లికార్జున ఖర్గే కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో 2023లో చట్టం అయితే 30 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందా అని చాలా ఏకిపారేసిన విషయం చూస్తా ఉన్నాం. సో మహిళా రిజర్వేషన్ల అమలు కోసం చట్ట సవరణను ఆమోదించేటువంటి చారిత్రాత్మక ఘట్టంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి భాగస్వాములు కావాలని పార్లమెంటు ఉభయ సభలోని అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, ఇది మన మహిళా లోకం పట్ల, భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతను చాటుకునే సమయమని అన్నారు. నారీ శక్తిని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నిజంచిస్తూ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణను ఏకతాటిపైకి వచ్చి ఆమోదిస్తారని తాను నమ్ముతున్నానని చాలా స్పష్టంగా మోడీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. సో మరి కాకపోతే ప్రధానంగా వీళ్ళ ఎవరు నారీ శక్తి వందన్ అధినియం అమలుపై చర్చలకు ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉభయ సభల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు. ఈ ప్రత్యేక సమావేశాలు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారని ప్రధాని తన లేఖలో ఆకాంక్షించారంటూ చూస్తున్నాం. సో మోడీకి చిత్తశుద్ధి ఉంటే 23 తర్వాత పెట్టండి, 20 తర్వాత పెట్టండి. కానీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ఉన్నప్పుడే పెట్టడం వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంది? బీజేపీని తృణమూల్ కాంగ్రెస్ ఓడించి అక్కడ అధికారులు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి వ్యూహంగా కనబడతా ఉంది తప్ప ఇక్కడ చిత్తశుద్ధి అనేది లోపించింది. 16 రోజు పెడితేంది, ఈ మంత్ ఎండ్ పెడితేంది, పెద్ద తేడా ఏమి ఉండదు కదా. అంటే 16 రోజు పెట్టడం వల్ల 23 నాడు తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ప్రభావితం చేయొచ్చు అనేది మోడీ శాల యొక్క వ్యూహరచన. అంతే తప్ప వేరే ఏం లేదు. 30 నెలలుగా గుర్తురాలేదు ఈ బిల్లు గురించి, సడన్గా గుర్తుకొచ్చేసింది. అంటే చూడండి ఎంత అంటే పశ్చిమ బెంగాల్లో మహిళా ఓట్ బ్యాంక్ అంతా కూడా పోలరైజ్ అయింది. ఏది? తృణమూల్ కాంగ్రెస్కు, మమతా బెనర్జీకి. సో దాన్ని బ్రేక్ చేయడానికే ఈ సమావేశాలు పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి అది ఎంతవరకు ప్రభావితం చేస్తారో లేదో ఎన్నికల్లో తెలిసిపోతుంది. సో అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకం. అంతరిక్షం నుంచి క్రీడల వరకు, సాయుధ దళాల నుంచి స్టార్టప్ల వరకు ప్రతి రంగంలో దేశ ఆడబిడ్డలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు రాజకీయాలను వారి ప్రాతినిధ్యం పెరగాల్సినటువంటి సమయం వచ్చింది. 2029 లోక్సభ, శాసనసభ, అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త శక్తిని నింపుతుంది, పాలనలో మహిళల ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. 2023లో పార్లమెంట్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మహిళా రిజర్వేషన్ చట్టానికి మద్దతు తెలపడం ఒక చిరస్మరణీయ ఘట్టమని గుర్తు చేశారు. మహిళా కోట అమలుపై గత కొంతకాలంగా రాజ్యాంగ నిపుణులతో వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపగా ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలనే విస్తృతమైనటువంటి ఏకాభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని దాని అమలు స్ఫూర్తితో అమలు చేసే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించేటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రయత్నంలో భాగమైనందుకు ఎల్లప్పుడూ గర్వపడతానని, ఈ అవకాశం జారిపోనివ్వకూడదని ప్రధాని సూచించారంటూ చూస్తాం. సో ఇన్నాళ్ళు నిద్రపోయారా అంటూ ఎవరు? మన ఖర్గే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 30 నెలలు అవుతోంది, 30 నెలల నుంచి ఇప్పటి వరకు దానిపైన ఊసులేదేం లేదు. కానీ ఇప్పుడు సడన్గా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా
చాలా తూర్పార పట్టినట్టుగా తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ అమలుపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ప్రధాని మోడీ ప్రకటించడంపై మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం అడవి చేస్తున్నారా అంటూ మోడీకి రాసిన లేఖలో సూటిగా ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ చట్ట సభలో మోడీపై ఉన్న డీలిమిటేషన్ అంశంపై చర్చించడానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఏప్రిల్ 29 తర్వాత ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ తక్షణ అమలుపై అందరిలోని ఏకాభిప్రాయం ఉందని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారని ఖర్గే తప్పపడ్డారు. 2023 సెప్టెంబర్లో బిల్లు పాస్ అయినప్పుడే వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ తరఫున తాను డిమాండ్ చేశానని, అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు విపక్షాలని సంప్రదించకుండానే ఈ ప్రత్యేక సమావేశానికి పిలిచారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనపై వివరాలు వెల్లడించకుండానే కేంద్రం తమ సహకారాన్ని కోరుతుందని, పునర్విభజన వివరాలు ఇతర అంశాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై పార్లమెంట్ సమావేశంలో అర్థవంతమైన చర్చ అసాధ్యమని ఖర్గే తేల్చి చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమవుతుంది కదా, ఖర్గేనేమో తూర్పాలు పడుతున్నాం. దాదాపు 2023లో అమలు చేయాల్సింది పోయి మీరు ఇప్పుడు హడావుడిగా చేయడం ఏంది? డీలిమిటేషన్ పై చర్చ జరగాలి, దానిపైన అఖిలపక్షం వేయండి. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ పైన కూడా సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. దానికి అన్ని పక్షాలు కూడా ఓకే ఉన్నాయి, కానీ అభ్యంతరాలు చాలా ఉన్నాయి. దానిపైన డిస్కస్ చేద్దాం. అది ఇప్పుడు సమయం కాదు, ఈ ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో సమయం కాదు. ఎన్నికల తర్వాత ఏప్రిల్ 29 తర్వాత పెట్టాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఎవరు ఖర్గే చెప్తున్నారు. కానీ మరి దీన్ని ఏమన్నా చేస్తారా, చేసే అవకాశం ఉందా అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఆ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో చూద్దాం, మరి అది ఎంతవరకు పోతో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.